హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ వచ్చి ఎలక్షన్స్. అందరూ ఓటు వేయండి. అండ్ ఈరోజు మన టాపిక్ కూడా రిలేటెడ్ టు ఎలక్షన్సే. అంటే ఎలక్షన్ కమిషన్ గురించి నాకు తెలిసిన కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. ఐ థింక్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఎలక్షన్ కమిషన్ని 25th January 1950 స్టార్ట్ చేశారండి. అంటే ఇప్పటికి 74 years అవుతుంది. అందుకే 25th January నేషనల్ ఓటర్స్ డేగా ప్రకటించారు. ఈ ఎలక్షన్ కమిషన్ హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూఢిల్లీలో ఉందండి. అండ్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ స్టార్ట్ చేయడానికి బిఫోర్ ఎపిక్ని అప్డేట్ చేస్తారు. ఎపిక్ అంటే ఎలక్ట్రోల్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్. ఫస్ట్ ఎపిక్ కార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది 1993లో ఉంటుంది. అంటే ఎపిక్ కార్డ్స్ అంటే ఇప్పుడు మన దగ్గర ఓటర్ ఐడి కార్డ్స్ ఉన్నాయి కదా, సేమ్ అవే. ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్స్ ఈవీఎం మిషన్స్ ద్వారా జరుగుతున్నాయి. ఈవీఎం మిషన్స్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఎలక్షన్ కమిషన్ ఈవీఎం మిషన్స్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిందంటే మాల్ ప్రాక్టీస్ని తగ్గించడానికి, అంతేకాకుండా ఓటింగ్ ఎఫిషియన్సీని పెంచడానికి ఈ ఈవీఎం మిషన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈవీఎం మిషన్స్ని ఫస్ట్ 1982లో స్టార్ట్ చేశారండి. ఈ ఈవీఎం మిషన్స్ని తయారు చేయడానికి కాంట్రాక్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2 పబ్లిక్ సెక్టార్స్కి ఇచ్చిందంటండి. ఒకటి భారత్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంకొకటి ఎలక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. 2014లో ఈ ఈవీఎం మిషన్స్లో నోటాని కూడా యాడ్ చేశారంటండి. ఇప్పుడు మనం ఓట్ వేయడానికి వెళ్ళినప్పుడు మన చేతికి ఇంక్ వేస్తారు కదండి, ఆ ఇంక్ ఏంటంటే చాలా స్పెషల్ అంట. ఆ ఇంక్ని ఎవరు డూప్లికేట్ చేయలేరంట. ఇలా ఇంక్ వేసి ఓటింగ్ని 1952లో ఫస్ట్గా స్టార్ట్ చేశారంటండి. సో తర్వాత దీనిని 1962లో ఈ ఇంక్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రాక్ట్ని కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ అనే కంపెనీకి ఇచ్చారంట. వీరు తప్పితే ఇంకెవరు ఈ ఎలక్షన్ ఇంక్ని చేయడానికి ఎవరికి రైట్స్ లేవు. వన్స్ ఈ ఇంకు మనకి చేతి మీద వేసిన తర్వాత దాదాపు 1 week దాకా చెరిగిపోదంటండి. ఆల్రెడీ నాకు కూడా తెలుసు, అది జస్ట్ నా ఇన్ఫర్మేషన్ కోసం మీకు పాస్ చేస్తున్నాను. ఈ ఇంక్ ఒక్క సీసా కాస్ట్ వచ్చి 170 రూపీస్ అంటండి. ఈ ఇంక్ని మనం ఇండియా నుంచి 25 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారంటండి. ఇది చాలా మన ఇండియాలోనే ఓన్లీ 25 ఎనీ కంట్రీకి ఆల్మోస్ట్ ఓటింగ్ కోసం మన ఇండియా నుంచే ఈ ఇంక్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. అండ్ ప్రజెంట్ మన ఎలక్షన్ కమిషనర్ చీఫ్ వచ్చి శ్రీ రాజీవ్ కుమార్ గారండి. ఈయన 24th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. వీరిని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అది మనందరికీ తెలుసు. సో నాకు తెలిసిన ఈ కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేశాను. ఐ థింక్ ఇది మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఫైనల్గా అందరూ ఓటు వేయండి, మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఎందుకంటే మనం ఓటు వేసి సరైన నాయకుడిని ఎన్నుకుంటేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఇంకా ఏదైనా మోడిఫికేషన్స్ కావాలి అన్నా, లేదంటే ఇంకా ఏదైనా కొత్త వాటి గురించి మీకు తెలుసుకోవాలనున్నా నాకు కామెంట్స్లో చెప్పండి. నేను తెలుసుకొని మీకు చిన్న వీడియో రూపంలో నేను మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.